హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనం చీరల బిజినెస్ ఎలా చేయాలి, దాన్ని ఎట్లా సేల్ చేసుకోవాలి, ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు వీడియో అదే. చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి, మెసేజ్లు పెట్టినారు, కొంతమంది ఫోన్ కూడా చేసి అడిగినారు ఎలా చేసుకోవాలక్క మేము బిజినెస్ ఎలా చేసుకోవాలా, నువ్వు చాలా రోజుల నుంచి చేస్తున్నావు కదా, మాకు చెప్పుక్క ఎట్లా చేసుకోవాలా అంటున్నారు. కామెంట్ రూపంలో కూడా పెట్టినారండి చాలామంది, కామెంట్ రూపంలో కూడా అడిగినారు. కొంతమంది తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఈ వీడియో చేయాల్సింది వచ్చింది. నేను రాసుకున్నాండి, నేను ఎక్కడెక్కడ నాకు గుర్తుండవు అన్నీ రాసుకున్నా. ఈ నేను తెచ్చిన ఎక్కడ తెచ్చేది అన్నీ మీకు క్లియర్గా చెప్తాయి ఈ వీడియోలో. మీరు కూడా నాలాగానే చేసుకోండి. ఫస్ట్ బిజినెస్ నేను స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు అయింటుందండి, 20 సంవత్సరాలు. ఫస్ట్ ఒక సంవత్సరం తెచ్చి మానుకున్నాం. మా పాప డెలివరీకి వచ్చి 2 పిల్లలతో, ఒక ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ తెచ్చిన, మళ్ళీ రెండో బాబు పుట్టినప్పుడు మళ్ళీ డెలివరీ అయినాక మళ్ళీ తెచ్చిన. అట్లా కొన్ని గ్యాప్ వచ్చిందనమాట, ఒక సంవత్సరం స్టార్ట్ చేసినాక బట్టల బిజినెస్. కానీ మళ్ళీ 12 సంవత్సరాల నుంచి ఇంకా చేస్తానే ఉన్నాను సాలీకుండా బిజినెస్. ఎలా చేయాలి, ఎక్కడ తెచ్చుకోవాల్సింది అన్నీ చెప్తాను మీకు క్లియర్గా. ఫస్ట్ నేను శారీ బిజినెస్ చేసింది జమ్మలమడుగు అండి. జమ్మలమడుగు పోయి ఒక ఆమెను, మాకు తెలిసిన ఆమెనే పిలుచుకొని పోయి ఆమె అమ్ముతుండే అనమాట. డబ్బులు 14,000 15,000 తీసుకుపోయానండి. నేను తీసుకుపోయింటే ఆమె కమిషన్ ఇచ్చింది అనమాట. మళ్ళీ తెలిసింది నాకు, 100కి 5 రూపాయలు, 5% అనమాట. మనకు డిఎస్టీ ఎట్లా పడుతుందో ఆమె కమిషన్ ఇచ్చింది అనమాట. వాళ్ళు నా ముందరనే కమిషన్ ఇచ్చింది అనమాట. వాళ్ళకు మనకు తెలిసినవి కూడా మనకు కమిషన్ తీసుకున్నది. ఎవరు నమ్మొద్దు, మీరు నమ్మవద్దు, మనాలైనా నమ్మవద్దు. బిజినెస్లో మాత్రం డబ్బులు అంత పని చేస్తాయి అందరికీ. ఆమె 5% నా ముందరనే 14,000కు నేను 14,000కు తీసుకున్నాండి. 14,000కు తీసుకుంటే 5% అంటే ఆమెకు 100కి 5 రూపాయలు, 1000కి 50 రూపాయలు, 10,000కి 500, 700 ఎంతో వచ్చిందండి ఆమెకు. 700 800 ఇచ్చినారు నా. అంటే రెండోసారి ప్రొద్దుటూరు తెచ్చినండి నేను. ప్రొద్దుటూరు నేను ఫస్ట్ వివేకానందలో తెచ్చుకున్నా, జానపాటి వాళ్ళ దాంట్లో 4 టైమ్స్ తెచ్చినాను. అప్పుడు బాగానే ఉన్నాయి క్లాతులు. మళ్ళీ విజయలక్ష్మి అని ఆన్నే హోల్సేల్ వివేకానందంలోనే, అక్కడ తెచ్చండి. 3 షాపులలో 4 షాపులలో తెచ్చండి వివేకానందంలో. మళ్ళీ నెక్స్ట్ వస్త్రభారతిలో తెచ్చంటండి. వస్త్రభారతిలో మాత్రం డ్యామేజ్గా వచ్చండి నేను తెచ్చే కాడ. ఇంకా మానేసిన 2 టైమ్స్ 3 టైమ్స్ తెచ్చిన, మానేసిన. మళ్ళా మూడోసారి తెచ్చినప్పుడు కందుకూరు అంటే కావలి పోయి మాకు తెలిసిన అబ్బాయి అంటే ఆ అబ్బాయి చెప్పిన అనమాట, అక్కడ బాగుంటాయి శారీస్ అని. అటు సైడ్ బద్వేల్ సైడ్ అలా అక్కడనే తెచ్చుకుంటారండి, విజయవాడ, కావలి, నెల్లూరు అట్లా బాగుంటాయి క్లాతులు. నేను కూడా తెచ్చుకొని చూసిన, బాగున్నాయి. కావలి పోయి కందుకూరు వాళ్ళది ఫ్యాక్టరీ ఉందండి కావలిలో. వాళ్ళది ఫ్యాక్టరీ బట్టలు చిన్నపిల్లలకు తయారు చేసి క్లాత్ మిషన్ల మీద కుట్టి సప్లై చేస్తారు అన్నమాట. ఆ ఫ్యాక్టరీకి తెలిసిన అబ్బాయి అంటే ఫ్యాక్టరీలో ఉంటే గోడౌన్లో ఉన్నాయన్నమాట. ఆడ తెచ్చుకున్నాము. ఫస్ట్ 130,000 తెచ్చుకున్నామండి. వెహికల్ తీసుకుపోయి, బొలోరా ఉండేది మా తమ్ముని వాళ్ళకు. వెహికల్ తీసుకుపోయి 30,000 తెచ్చుకున్నా. అయిపోయినాయండి. అక్కడ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ 4వసారి సూరత్ పోయినా, 3,80,000కు తెచ్చినామండి సూరత్లో. అవి 2 సంవత్సరాలు. మళ్ళా ఐదోసారి నెల్లూరు. నెక్స్ట్ నెల్లూరు పోయినామండి. నెల్లూరులో 5 సంవత్సరాలు. మాకు ఏజెంట్ పరిచయం అయ్యిండు సూరత్లో. ఆ అబ్బాయి వచ్చేసి, మీకు ఈ సూరత్లో అనవసరం ఖర్చులు, మీకు అంతా ఎక్కువ అవుతాయి, మీకు
10 లక్షలు 6-7 లక్షలు తీసుకుంటే ఇక్కడ రావాలా మీరు? రావాకండి ఆంటీ, మీకు ఎక్కువ అవుతుంది డబ్బులు, ఖర్చులు ఎక్కువ అవుతాయి, మీకు ఏం మిగులుతుంది మీకు డబ్బులు శారీస్ అమ్మితే, నష్టం వచ్చాలి అని చెప్తే ఆ అబ్బాయే పర్చేజ్ చేసిండు నెల్లూరులో 2 షాపులు. ఆ 2 షాపులలో తెచ్చుకుంటా ఉంటుంది 5 సంవత్సరాలు. ఇంకా 5 సంవత్సరాలలో మధ్యన హైదరాబాద్ పోతుంటండి. హైదరాబాద్ మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ అర్బజ్, మన మదీనా సెంటర్లో, మదీనాలో ఎక్కడైనా తెచ్చుకోవచ్చు అండి. మనకు చూసి ఎక్కడ బాగుంటే అక్కడ తెచ్చుకోండి మదీనాలో మాత్రం. మళ్ళీ సికింద్రాబాద్లో కూడా మహంకాళి టెంపుల్ వెనక లైన్స్ అల్లా సికింద్రాబాద్ షాపులు దండి ఉన్నాయండి, హోల్సేల్ షాపులు. మీకు నచ్చిన కాడ తెచ్చుకోండి, ఎక్కడ బాగుంటే మనకు అక్కడ తెచ్చుకోండి. బాగా తక్కువనే పడతాయి రేట్లు, శారీస్ బాగుంటాయండి. మనకు ఫస్ట్ బిజినెస్ చేసే వాళ్ళకు శారీస్ బాగుండాలి, క్లాతులు బాగుండాలి. సెకండ్ వచ్చేసి విజయవాడ పోయినామండి. విజయవాడ కూడా 2 lakhs తీసుకున్నాం, 2 లక్షలకు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పాటూరులో కూడా పట్టు చీరలను తెచ్చినాను. అక్కడ కూడా పాటూరు బాగుంటాయి క్లాతులు. మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఆన్లైన్లో అందుకు తెప్పించుకుంటాండి. సూరత్లో తెప్పించుకుంటా, ఎక్కడన్నా నచ్చితే మనకు తెలిసిన వాళ్ళ కానీ విజయవాడ కానీ. హైదరాబాద్లో మాత్రం ఇంతవరకు తెచ్చుకోలే. విజయవాడలో ఆన్లైన్లో తెచ్చుకునేది. సూరత్ మనకు అలవాటు అయిన కాబట్టి వాళ్ళు పంపించటండి వీడియో కాల్లో, ఆన్లైన్లోనే. గుంటూరులో కూడా వీడియో కాల్ అండి తెప్పించుకుంటా. ఇంకా నేను శారీస్ ఇక్కడ తెచ్చుకుంటా కదండి. మీ ఎట్లా చేసుకోవాలా బిజినెస్ అనేది నేను చెప్తాండి ఇప్పుడు, ఎలా చేసుకోవాల్సింది. ఫస్ట్ మనం ఇప్పుడు ఆడళ్ళకు పొదుపు గ్రూపులలో ఇప్పుడు లోన్స్ ఇచ్చానండి. చాలా మంది అదే పరిస్థితి, డబ్బులు ఏం చేయాలా, ఇంట్లో వాడుకుంటే నెల నెల కట్టాలా, ఎలా చేసుకోవాలా అనే ఆలోచన చాలా మందికి, 80% అదే ప్రాబ్లమే ఆడళ్ళకు. ఏం లేదండి, ఒక 20,000 తెచ్చుకోండి. 20,000కే మీరు ఎక్కడో హైదరాబాద్ పోవాలా, జమ్మలమడుగు పోవాలా అనే అవసరమే లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే హోల్సేల్కి ఇచ్చాము అంటే మీరు 10% వేసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు. మీకు హైదరాబాద్ పోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరు 20,000కు 3,000 ఖర్చు అవుతుందండి. ఎంత ట్రైన్ పోయినా ట్రాన్స్పోర్ట్ ఖర్చు. సిటీలో మనకు ఆటోలో తిరగనీకే 200-300 అడుగుతారు. ఎక్కడ పోయినా 200 అడుగుతారు. 2 రోజులు ఉండాలి, టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు అవసరమా? మీకు నచ్చినట్టు తెచ్చుకోవచ్చు. ఆడైతే క్యాట్లాగ్లు అన్నీ తీసుకోవాలి సెట్టు. మనం ఇక్కడ ఎవరైనా అమ్మే వాళ్ళకి 10% వేసుకొని ఇచ్చిండ్రు అనుకోండి, మీరు తెలిసిన వాళ్ళు, బాగా క్లాతులు బాగుంటాయి, మనం చూసుకోవచ్చు. మనకు నచ్చినవి ఒక డిజైన్లు 2-3 మనకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట. మనం సేల్ చేసుకోవచ్చు. మనకు డబ్బులు ఎంత మిగులుతున్నాయి అనుకోవాలా మనం. కానీ దండిగా తెచ్చి స్టాక్ మిగిలిపోతే వడ్డీ నష్టం, చాలా లాస్ అవుతాం మనం కంతు కట్టడానికి కూడా వీలు ఉండదు మనకు. ఎందుకంటే నేను లోన్స్ పొదుపు లక్ష పెట్టినా నుంచి నేను లోన్స్ తీసుకుంటానే ఉండండి. 1,00,000 తీసుకున్నా, 2 లక్షలు తీసుకున్నా, 3 లక్షలు తీసుకున్నా. శ్రీనిధి లోన్ కూడా 3 లక్షలు తీసుకున్నా. కంతు 18,000 కడతండి నెలకు. మళ్ళీ మన పొదుపు లోన్లో కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటాంటి, దానికి కడతండి. అన్నీ కట్టి అయిపోవచ్చు మళ్ళీ తీసుకుంటాంటి అనమాట. రన్నింగ్లో ఉంటుంది అనమాట నాది డబ్బులు తీసుకోవడం. కాబట్టి మీరు 20,000కే తెచ్చుకోండి. ఎక్కువ కావాలంటే 30,000కి తెచ్చుకోండి. అంతకు మించి మీరు ఎక్కువ పోవాకండి ఫస్ట్ స్టార్టింగ్లో. అది ఒక విషయం. రెండోది వచ్చేసి మనం బిజినెస్ ఫస్ట్ మనం చీరల సెలెక్షన్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ వచ్చేసి మన క్లాత్ బాగుండాలి. క్లాత్ ముందు మెయిన్ క్లాత్ బాగుండాలి. మళ్ళీ 6:30, 6:30 ఉందా లేదా చూసుకోవాలి. తక్కువ రేటు 6:30, 6:30 ఉండవండి. 5 మీటర్లే ఉంటాయి తక్కువ క్లాతులు. మనం 4:30 మీటరే వచ్చాయి కొన్ని, 150కి ఇచ్చాం, 130కి ఇచ్చాం అంటారు అవి. ఆ క్లాతులు మాత్రం ఇంటికాడ అమ్మేవాళ్ళు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మనకు మంచి పేరు పోతుంది అన్నమాట. పేరు రాదు, ఆమె మంచి సీరియల్ తెచ్చది అనేది రాదన్నమాట. మన దగ్గర అప్పుడు తెచ్చినప్పుడు తీసుకుంటారు, మళ్ళా తెచ్చినప్పుడు నువ్వు రారు, మన దగ్గరికి రారు. కాబట్టి మంచి క్లాతులే, మంచి క్వాలిటీ ఉండాలి క్లాత్. మూరలు ఉండాలా, మీటర్లు 6:30 పాయింట్లు. చీర అయితే 5:30 మీటర్ ఉండాలా. కొన్ని 5 ముక్కాలు కూడా వచ్చాయండి చీరలు.
కలకత్తా వెళ్ళ 5 ముక్కాలు వచ్చాయి అవి. బ్లౌజ్ బ్లౌజ్ మీటర్ వచ్చేది, 5 ముక్కాలు శారీ వచ్చేది. కాబట్టి మీరు ముందు క్లాత్ చూసుకోండి. క్లాత్ నచ్చిన తర్వాతనే చీర డిజైన్ చూసుకొని మూరలు తీసుకొని తెచ్చుకోండి. ముందు క్లాత్ చూసుకోండి, మళ్ళీ మీటర్లు చూసుకోండి, 5.5 మీటర్ ఉందా శారీ లేదా, మళ్ళీ డిజైన్ చూసుకోండి. డిజైన్ నచ్చితే తీసుకోండి. అలా ఒకటి. మనం శారీ తెచ్చుకున్నాం అనుకోండి 20,000, మనకు లోన్ వచ్చింది 20,000 తెచ్చుకున్నాం. ఇంకా ఎట్లా బిజినెస్ చేయాలా, ఎట్లా అమ్ముకోవాలా, మనం అమ్ముకోవాలి కదా తెచ్చుకొని. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు అందరు ఉంటారు, తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలా, 10% మనం డిఎస్టీ 10% వేసుకొని ఇవ్వండి. ఫస్ట్ మనం 10% వేసుకొని ఇచ్చే, ఒక సీరే కొనేవాళ్ళు 2 చీరలు, 3 చీరలు, 4 చీరలు వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళకు కూడా చెప్తారనమాట. తీసుకోండి బాగుంటాయి, ఆమె దగ్గర మన క్లాతులు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, తీసుకోండి అని చెప్తారు. మనం నెక్స్ట్ తీసుకునేప్పటికి వాళ్ళు తీసుకొని 2-3 చెప్తారనమాట. చెప్పినప్పుడు మన బిజినెస్ పెరుగుతుంది అనమాట. మన బిజినెస్ పెరిగిన తర్వాత బాయ్ అండి అందరికీ.